చెక్ చేద్దామని. లైసెన్స్ ఉందా? అదే డ్రైవింగ్ లైసెన్స్. లేదు. అయితే చించేయచ్చు అన్నమాట. నేను రెడీ సార్. ఆ 100 రూపాయలు ఇయ్యమ్మా. నీ పేరేంటమ్మా? అరుణ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. జర్నలిస్టా? అమ్మో, ఈ మాట ముందే చెప్పలేదమ్మా. సార్, ఈనాడు మన బతుకు రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ అంతా జ్యోతిలా వెలిగిపోతుందేమో సార్. నోర్మయ్, లైసెన్స్ లేకుండా రావడం ఆవిడ తప్పు. మనం ఏం తప్పు చేసామని మన గురించి రాస్తుంది? దొరల ముసుగులో ఉన్న దొంగల గురించి తప్ప ఇంకెవ్వరి గురించి నేను పత్రికల్లో రాయను. డోంట్ వరీ. థ్యాంక్ యూ. వాట్? మీ లైసెన్స్ చూపించండి. నా పేరు బాబు ఖాన్. నేను ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్ట్ ని. మా పాపకు చాలా సీరియస్ గా ఉందని చెప్పి నా భార్య హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది. నేను అర్జెంట్ గా వెళ్తున్నాను. నిన్ను ఇక్కడ రప్పించడానికి ఆ ఫోన్ చేయించింది మేమే. ప్రొఫెసర్ బాబు ఖాన్, ప్రొఫెసర్ శ్రీధర్, మై డియర్ ప్రొఫెసర్స్, గాంధీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో మీరు కనుక్కున్న అద్భుత శక్తి ఏమిటో నాకు చెప్తే మీరు కోరినంత డబ్బిస్తాను. మా ప్రాణం పోయిన ఆ రహస్యం నీకు చెప్పం. ప్రపంచ శాంతికి, మానవ జాతి మనుగడకు ఉపయోగపడే ఆ రహస్యం నీకు చెప్పి దేశానికి ద్రోహం చేయడం కంటే నీలాంటి దుర్మార్గుడి చేతిలో మా చావైన ఆనందంగా భరిస్తాం. చెప్తాను. అదో సంజీవని అనే దివ్యౌషధం. అది తాగితే మానవుడికి ఆకలి దప్పికలుండవు. చావుని జయించి మానవుడు చిరంజీవి అవుతాడు. ఒక రకంగా అది మనకి అమృతం లాంటిది. అది నాకు కావాల్సింది. ఆ పరిశోధన ఇంకా చివరి దశలో ఉంది. మీరు అన్ని వసతులు కల్పిస్తే తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాడు. గుడ్, వెరీ గుడ్. ఓ మై గాడ్, ఇండియన్ సంజీవిని కనుక్కుంటున్నారా? అదే కనుక్కుంటే మా దేశం కనుక్కున్న రాకెట్స్, మిసైల్స్ వేస్ట్. సావే లేని భారతీయుడు ప్రపంచాధిపత్యం సాధిస్తాడు. మన క్రింద బానిసలుగా బ్రతికిన ఇండియన్ మనల్ని కమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటున్న మీకు, మిమ్మల్నే నమ్ముకున్న మాకు అడ్రస్ కూడా ఉండదు. ఇండియన్స్ ఆ సంజీవిని తయారు చేయడానికి వీల్లేదు. తయారు చేయాలి, కానీ అది మన చేతికి రావాలి. అది చాలా కష్టం. ఇండియన్ ఆర్మీ ఇస్ వెరీ స్ట్రాంగ్. అందుకే ఈ పని సాధించడానికి మనందరి తరఫున ద గ్రేట్ బ్లాస్టర్ మిస్టర్ రాబర్ట్ ఇండియా వెళ్తారు. పాక్ తరఫున మీకే సహాయం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది భారతదేశ వినాశనం. మిస్టర్ రాబర్ట్, ఆ సంజీవిని మనకే దక్కాలి, లేదా వరల్డ్ మ్యాప్ లో ఇండియా షేప్ అనేది ఉండకూడదు. అపోజినోడు సభలో మాట్లాడతాడని అనుమానం వస్తే ఏం చేయాలరా? ఆడ అమ్మను అబ్బను లేపేయాలనా? లేపేయాలనా వద్దా? ఆయన మీ చుట్టమే కదా, నోరు ఇప్పుడు అనుకున్నాం. రాజకీయాల చుట్టాలే డేంజర్ రా. వాళ్ళెప్పుడు మన పక్కన పాములు. తప్పైపోయిందన్నా. తప్పైపోయిందంట. ఎప్పుడు తెలిసిందా? అలెగ్జాండర్ గారు వచ్చారు. అన్నా, అలెగ్జాండర్ అన్నా, ఈ గరీబోని ఇంటికి వచ్చినావే అన్నా. కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టు వచ్చి ఒక్కసారి లోపలికి రాయే. లోపలికి రావడానికి రాలేదు మే, మనం వెళ్లాల్సిన పని ఉంది. నువ్వే రా. నువ్వు చెప్పినాక మర్చిపోతానే. మినిస్టర్ అయ్యాక నీ కొమ్ములు వచ్చినట్టున్నాయి. బాంచాని కాలు మొక్త నీ ముందు నేను మినిస్టర్ ఏందే కూరగాని. నువ్వు విచారణ చేస్తే అసెంబ్లీ ఏమంది అవుతుంది. సరే సరే, వచ్చి బండెక్కు. అరే అన్నున్నాక మీరెందుకు పోండ్రి? హలో, అలెగ్జాండర్ గారు వచ్చారు సార్, పంపించమంటారా?
ఇదేందన్నా మన దేశంలో మనకే సెక్యూరిటీ చెక్క. వాడిది మన దేశం కాదుగా మరి. అందుకే మిస్టర్ రాబర్ట్, మీరు కోరిన విధంగా త్వరలోనే సంజీవిని మీ చేతుల్లో పెడతాను. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి మనకి అండగా హోమ్ మినిస్టర్ భిక్షపతి ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ మన గుప్పెట్లో పెట్టడానికి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. మీరంత త్వరగా సంజీవిని నా చేతిలో పెడితే అంత త్వరగా మీరు తరతరాలు తిన్న తరగని డబ్బుని మీ చేతిలో పెడతాం. పైసలు ఇస్తారు గదేంది? భారతదేశాన్ని క్రికెట్ బాల్ లెక్క బౌలింగ్ చేస్తామంట్రీ. ఢిల్లీ సింహాసనం మీద ఈయన్ని కూర్చుండబెట్టి చార్మినార్ మీద నన్ను కూర్చుండబెట్టామంట్రీ. యా అదేంటి పని. వచ్చే ఆగస్టు 15కి సంజీవిని తయారు చేయించి మా చేతిలో పెట్టండి. మీరు కోరుకున్న విధంగా ఈ దేశాన్ని మీ చేతిలో పెడతాం. గట్లనా జర్ర హుషారుగుంటుండ్రి. ఇప్పుడు ఈ దేశంలో ఏడ చూసినా గాంధీలు అల్లుడు సీతారామరాజులే కండ్లకు కొడుతుండ్రు. ఈసారి మీ తెల్లోళ్ళు చేతికి చిక్కిందనుకో తరిమి కొట్టుడు కాదు, పాతిబెట్టుడే. ఒక గాంధీకి 2 గాడ్సేలు, ఒక రామరాజుకు 2 రుదర్ఫర్డ్స్ నా దేశం మీది. డోంట్ వర్రీ, బాయ్. జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి. ఒరే దేశద్రోహులారా, నన్ను కన్న నా తల్లి గొప్పదైతే ఆ తల్లిని కన్న దేశమాత ఇంకా గొప్పదిరా. ఈ శివాజీ దేన్నైనా క్షమిస్తాడు గాని దేశద్రోహాన్ని మాత్రం క్షమించడు. కన్న తల్లికి రక్షణ కవచంగా ఉంటామని ప్రమాణం చేసి ఆ తల్లిని నమ్మాలని చూస్తారా? మై గాడ్, మిలిటరీ మూవ్మెంట్స్ కు సంబంధించిన ఈ మ్యాప్ శత్రువుల చేతికి చిక్కి ఉంటే మన దేశం మళ్ళీ బానిసత్వానికి తలంసాల్సి వచ్చేది. నా కంఠంలో ప్రాణం ఉండగా నా తల్లిని తల వంచని. అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశ సరిహద్దుల్లో శత్రుసేనల్ని చీల్చి చెండాడి భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన బ్రిగేడియర్ శివాజీని ప్రభుత్వం భారత సింహం బిరుదుతో సత్కరిస్తోంది. నమస్కారం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సిటీలో పెద్ద స్మగ్లర్ గా అనుమానిస్తున్న అలెగ్జాండర్ కి కొందరు నగర పోలీసులు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ప్రముఖ భారతీయ సైంటిస్టుల కిడ్నాప్ లో స్మగ్లర్ అలెగ్జాండర్ కి ఈ పోలీసులే సహాయపడి ఉండవచ్చని ఈ రిపోర్టర్ అనుమానం వ్యక్తపరుస్తోంది. అందుకు తగ్గ ఆధారాలున్నాయా? ఎందుకు లేవు సార్? సైంటిస్ట్ ని కిడ్నాప్ చేసింది రోడ్ నెంబర్ 32లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గరేగా. రోడ్డు నెంబర్ 32లో చెక్ పోస్టా? అసలు అక్కడ చెక్ పోస్టే లేదమ్మా. చెక్ పోస్ట్ లేకపోవడం ఏంటి సార్? అక్కడే నన్ను ఆపి డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నానని వర్స్ట్ గా బిహేవ్ చేశాడు ఎస్ఐ. ఫైన్ కూడా వేశారు. ఇదిగోనండి రిసీట్.
ఎస్పి రంజిత్ కుమార్. వెల్ డన్ శివాజీ. ఇంతకాలం మిలిటరీలో నువ్వు చేసే సాహసాలు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు మారేవనుకుంటే నన్నే చంపడానికి ట్రై చేస్తావా? నీలాంటి చీడపురుగుని డిపార్ట్మెంట్ ఏరి పారేస్తాను. శివాజీ వస్తున్నట్టు చెప్పనే లేదేమిటండి? నాకు మాత్రం తెలుసా? ఈ రోజు దేవుడు పెళ్లి కదా, అందుకే వచ్చేసింటాడు బాబాయ్. కాదు అన్నయ్య, అక్కడ నుంచో. ఏ ముందు నుంచో చెప్తాను. ఓకే. ఇవాళ ఈ సీతారాముల పెళ్లి రోజు. ఇంకా మర్చిపోలేదురా నువ్వు? శ్రీరామనవమైనా మర్చిపోతానేమో గాని ఈ సీతారాముల పెళ్లి రోజు మర్చిపోతానా? ఇక ఈ జన్మకు తల్లి ఆదరణ లేదనుకుంటే తల్లి లాంటి వదినిచ్చావన్నయ్యా నువ్వు. వదినా తీసుకో. ఎందుకు బాబా ఇవన్నీ? తల్లికి బిడ్డ ఇచ్చే కానుకొదినా. మమ్మీ, బాబాయ్ నా పోస్ట్ కి పోటీ వస్తున్నాడు. పోటీ ఏంట్రా? మీ బాబాయి నా పెద్ద కొడుకు, ఆ తర్వాతే నువ్వు. మరి పెద్ద కోడలు ఎప్పుడు తెచ్చుకుంటున్నావోయ్? అంత అదృష్టం కూడానా? పెళ్లి మాట ఎత్తితే దేశ సరిహద్దులకు వెళ్ళిపోతాడు. ఏం వెళ్ళడు. జువ్వాంటి అంటే బాబాయ్కి బోల్డంత ప్రేమ. అమ్మ నా జీవు, నువ్వా? ఏమిటిది వేళ పడలేకుండా? ఇదిగో నాకు బోల్డ్ అంత పనుంది, నన్ను రొమాంటిక్ మూడ్లోకి లాక్కు. నువ్వు
కాసేపు ఇక్కడే ఉండు. అమ్మ నా జీవు, కొంప తీసి నా హీరో కాదు కదా. ఆడపిల్లవా అగ్గిపోలవా? పిచ్చి పిచ్చి వేషాలు ఉంటే ఫీజు పీకేస్తాను. దవడ ఆవడ ఉబ్బిపోయిందే. అమ్మ నా జీవు, ఎప్పుడొచ్చా? నువ్వు నన్ను గుండెల్లో దాచుకున్నప్పుడు. గుండెల్లో కాదు, కోగిట్లో దాచుకుంటా. వదులుగా వాటేసుకున్నానా? అయితే గట్టిగా వాటేసుకుంటా. ఏంటి? అటు చూడు. ఆఫీసులోనే ప్రేమించుకోండి, నీకు ఆదరటం లేదు, కానీ పిల్లల్ని మాత్రం ఇక్కడ కనకండి. అమ్మో డింగి చిక్కుడుగాడు, డింగి చిక్కుడు. అన్నయ్య నారద నాయుడు వచ్చేస్తున్నాడు. వస్తున్నాడా? రాని మనకేట్రా అయ్యో. అసలే వాడు అగ్గిపుల్లగాడు, మన ఇద్దరి మధ్యన ఏం పెడతాడో ఏమోనని. మనం పెట్టుకుంటేనే కదా వాడు పెట్టేది. ఆయన చూడ్ను, ఆడు చెప్పింది ఎన్నో, నీ మీద ఒట్టు. మనం బాయ్ బాయ్. హలో, ఏట్రా రావుడు దేవుడు, రామలక్ష్మణ్ లాంటి బెదర్స్ చేతులు కలుపుకుంటారేటి? చేతులే కాదు, మూతులు కూడా కలుపుకుంటాం. మధ్య నీకెందుకు? నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. వెళ్తాను గానీ ఏంటి బ్రదర్స్ ఇద్దరిది ఒకే మాట? ఒకే పాట కూడాను. నువ్వు వెళ్ళి పని చూసుకోవా. సరేలేవో. ఏంటి కడుపులో తిప్పుతున్నట్టుందక్క? ఉండక్క. అమ్మా పార్వతమ్మ తల్లి, రండి గారు. మా తల్లి, పొద్దున్నే నీ మొహం చూస్తే అన్ని పాపాలు పోతాయి. మహాలక్ష్మి కళ. మీ తోడుకోళ్ళ? అవును. ఏమిటి వేవిళ్ళా? చిచి, అవే మాటలు. మా మరిది ఆపరేషన్ చేయించుకుని 6 నెలలు అయింది. ఇదిగో చెప్పిన తర్వాత అన్నయ్య గారేంటి ఇలా చెప్పారు అని నువ్వు అనుకోకూడదు. ఏమనుకొని చెప్పండి. ఏమీ లేదమ్మా, నువ్వా ఎప్పుడు వంటగదిలో ఉంటావు, మీ మరద క్యాంపుల్లో ఉంటాడు, బావగారు బాత్రూమ్ లో ఉండగా మీ చెల్లెలు తీసుకెళ్లి టవల్ అందిస్తుంది. వేళ్ళు కలుస్తాయి, కళ్ళు కలుస్తాయి, అంతే. బాత్రూమ్ లోంచి బెడ్రూమ్ లోకి 4 కాళ్ళు అలా నడిచి వెళ్ళిపోతాయి. డెంగి చికెడి కడు పండదు. రాకొంప ముంచుతాడా? రాముడు భీముడు మతాష్. చెల్లులాంటి పరదల మీద చేతులు ఎత్తావా? ఏముళ్ళంటే అమ్మాయి మీరు చేసుకుంటావా? భాయి బ్రెడ్ చిత్తుల మర్యాదవా, పేరుకు తగ్గట్టు అన్ని నారదుడు బుద్ధులే. నీకో రహస్యం చెబుతాను, ఎనుకో తల్లి. తోడబుట్టింది నీకు సవితిగా వచ్చింది. నాకు బిడ్డలు పుట్టలేదని నేనే మా చెల్లినిచ్చి పెళ్లి చేశాను. రావే మంగి, నువ్వు చేయి చూపించుకో. మా చెల్లెలికి చేయి చూసి బిడ్డలు పుడతారా లేదో చెప్పమ్మా. చేయి చూసి చెప్పక్కర్లేదు, ట్యూబులైట్ వేసినట్టు ముఖం మీదనే కనపడుతోంది. 10 నెలలు తిరగకుండానే పండంటి బిడ్డ పుడతాడు, పైవాడి దయవల్ల. పైవాడి దయవల్లంటే చిచి, నాకు సిగ్గిస్తుంది బాబు. సిగ్గొదిలి ముగ్గులో దిగుసిలక, పండంటి బిడ్డ పుడతాడు, పైవాడి దయవల్ల. మల్లె పూలెట్టుకుని ముగ్గులో దిగుసిలక, మొగ్గంటి బిడ్డ పుడతాడు. నా మాట నమ్ము తల్లే. నమస్కారం అండి. వారిని అవ్వ సోది చెప్పి సంసారాలు నాశనం చేస్తున్నావు అదే. తమరు బయలుదేరండి. హలో, ఏంటి పైవాడు అనగానే ఏదో తమరినే పిలిచినట్టు సక్క వచ్చేసరి కిందకి సొంగ గార్చుకుంటూ ఏదో పోజు నువ్వును. రే, నాకు గనక కాలిందంటే నేను డైరెక్ట్ గా పైకి పంపించేస్తాను, వెళ్ళిపో. ఏటి మేడంలో, ఏటి తమరిద్దరు ఇంకా ట్యాంకు బట్ట మీద దగ్గర అలాగా అట్టా నించున్నారు? లోపలికి వెళ్ళండి. క్యాచ్ అలా వదిలేసావేంటి? మరి పట్టుకుంటే మా అయ్యగారు అవుట్ అయిపోతారు కదండి. ఏడ్చినట్టుంది నీ స్వామిభక్తి. చెమ్మా, నువ్వు వెళ్ళి ఆడలేకపోయావా? ఇంట్రెస్ట్ లేదక్క. సావిత్రి, ఈ కప్పులు కడిగి పట్రా. పింకీ, ఇది ఎవరికివ్వాలో నాకు తెలుసు. లవ్ స్పాట్కి రా, ముద్దిస్తా. ఇప్పుడే వస్తారా?
బాలు ఇప్పుడు వస్తాను సార్ అర్జెంట్ సార్ సారీ సారీ తెలియదు సార్ ఏమిటి అవుట్డోర్ లో మంచి మూడ్ లోకి వచ్చావు? ఆ లెటర్ మీరేగా రాసింది? నేనెక్కడ రాశాను? మీరు రాస్తేనేగా నేను వచ్చింది. అమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? కుర్రాళ్ళు ముచ్చట పడుతున్నారు అనుకుంటారు. కాదు, పిచ్చెక్కింది అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? నాకు పిచ్చెక్కితేగా లెటర్స్ మర్చిపోవడానికి. దీన్ని ప్రేమ పిచ్చి అంటారులే. బాగా ముదిరిపోయింది. అంత పిచ్చున్న దానికి తాలిబొట్టు నా చేతికి వాళ్ళు కానీ ఈ లెటర్లు రాయటం ఏంటి? నేను ఆ లెటర్ రాయలేదు. అబ్బా మీరే రాశారండి. ఇస్తే ఏమంటావు? ఒక్కసారి జీవు అనిపించే అంటాను. నువ్వు అరిచి గీ పెట్టేసరి ఆ లెటర్ నేను రాయలేదు. అది నేను రాశానా? మరి లేకపోతే నేను రాశానా? నేనా? ఆ లెటర్ ఇచ్చింది నేను. ఏప్రిల్ ఫూల్. రమ్మంటుంటే. నాన్నంటే అంత ఇష్టం సార్ సార్ ఏప్రిల్. అవును సార్ ఏప్రిల్ ఫూల్. ఈ రోజు ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫుల్, ఏప్రిల్ ఫుల్. అందరూ ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఇదేం భయ ఎస్ఐ సత్యమూర్తికి సైంటిస్టులను కిడ్నాప్ చేసిన ముఠాకి సంబంధం ఉందంటావు? అవును సార్, ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి సార్. చూసుడు కాదు, ఇటువంటి దేశద్రోహుల్ని చీర పురుగులకి ఏరి పారేయాలి. ఎస్ సార్, మీ కోఆపరేషన్ ఉంటే వాళ్ళు అంతూ తెలుస్తాను. నువ్వేం కావాలన్నా చెయ్యి, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా. మనకి దేశభక్తి ముఖ్యం. థ్యాంక్ యూ సార్. హలో అలెగ్జాండర్ అన్న, మన ప్లానింగ్ కి ఓపెనింగ్ లోనే బొక్కబడ్డది. ఎస్పీ రజిత్ కుమార్ కూపి లాగిండు. ఎస్ఐ సత్యమూర్తి గారి మీద నా తలకాయంత ఫైల్ తీసుకొచ్చి ముఖాన కొట్టిండు. వాడు మన దారికి రాడా? రామ రామ, ఆయనకు ఒక్క మంచి బుద్ధి లేదన్నా. 100% దేశభక్తుడు. డాడీ నెవర్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మమ్మల్ని కోర్టుకి ఈడుస్తావుబే. ఈ అలెగ్జాండర్ దారికి ఎవడడ్డొచ్చినా వాడికి ఇదే తీర్పు చెప్తాను. జర గుండె బండ చేసుకొచ్చి వెళ్ళమ్మ. రఘురామ్ ఇంత జల్దీ పోతాడని నేను కూడా ఊహించలేదు. గా అమరజ్యోతి అకాల మరణం నీకే కాదు, దేశానికే తీరని లోటు. గిట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ని నా రాజకీయ చరిత్రలో చూడలే. మన దేశంలో గాంధీ మహాత్ముని చంపినరు, అవినీతిని చంపలే. దేశకి నేత ఇందిరమ్మని చంపిండ్రు కానీ అన్యాయాన్ని చంపలే. రాజీవుని చంపిండ్రు కానీ అక్రమాలను చంపలే. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని చంపనీకి నేను పదవులకు వచ్చిన సంధి ఆలోచిస్తున్నా. కానీ ఆ మూడు నాకు ఆడగనవడలే. అందుకే ఈ దినం నేను ఒక ఒట్టు పెట్టుకుంటా అన్నా. దుర్మార్గాన్ని బయట పెట్టి తోలు ఒలవనీకి కమిషన్లు వేయించులొక్కటే మార్గం అని డిసైడ్ చేస్తున్నా. ఎందుకు సార్ మీ కమిషన్లు? జరుగుతున్న ఘోరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి,
అధికారం ముసుగులో మీరు చేసే అన్యాయాల్ని కప్పిపుచ్చుకోవడానికి పనికొస్తాయి మీ కమిషన్లు. కట్టు బొట్టుకు దూరమైన ఈ ఆడకూతురు ఆవేదనను తీర్చగలవా మీ కమిషన్లు? కన్న తండ్రి చేతుల్లో హాయ్ భారత నిర్మాత కావలసిన ఈ పశుహృదయంలో ఏర్పడ్డ గాయాల్ని మన్పగలవా మీ కమిషన్లు? మీ అధికార దాహం తీర్చుకోవడానికి రంగురంగుల కరెన్సీల్లో గుండాయిజాన్ని వెదజల్లుతుంటే ఎన్సీఆర్టీ చితిమంటల్లో కాక అవినీతి గుండెల్లో ఎందుకు మండుతుంది? శివాజీ కంట్రోల్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళ ముసల కన్నీరు మా గుండెల్లో చిచ్చు రేపుతుంటే ఎలా కంట్రోల్ చేసుకోమంటారు సార్? ఇలాంటి స్వార్థపరుల అధికార దాహం మా బతుకుల్లో కన్నీరే ప్రవహిస్తుంటే దానికి ఎలా అడ్డుకట్టలేమంటారు సార్? ఎవరి యువ సింహం? బ్రిగేడియర్ శివాజీ సార్. అచ్చా గట్ల చెప్పు. పంజాబ్ లో టెర్రరిజాన్ని పంజాగొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈ సింగమేనన్నమాట. చూడు శివాజీ, నీ మాటలు తూటాలు లెక్క వెళ్తున్నాయి. నాకు చాలా ఖుషిగా ఉన్నది. కానీ గుర్రాన్ని గాడిని ఒక తాన కట్టేసినవు, గది మంచిగాలే. తూటాలు వేళ్ళకి ఇది బార్డర్ కాదు, గాడి తాన కట్టేనికి నేను పాకిస్తానీ కాదు, హిందుస్థానీ. మనం మనం భాయ్ భాయ్. చలో హాత్ మిలాओ. జై జవాన్ కదా, హై స్పీడ్ ఉంటది. ఏంటిరా ఏమైందిరా? గాడి లేకుండా అట్ట ఏడుచుండావు? తెలీదు. ఏంటి ఎందుకు ఏడుచున్నావో తెలీదా? తెలీదు. ఏంద్రా కొంపల మునిగినట్టు అట్ట ఏడుస్తున్నావు? గుర్తొచ్చింది. ఇంకా సేపట్లో కంప కూలిపోద్ది. ఎవరిదిరా? నీ మామరా? కాదు, నీదే. ఇక్కడే ఎక్కడో బాంబు పెట్టి మర్చిపోయా. బాంబా పరిగెత్తుండ్రి. ఎలుగుబంటి. నీ కంటికి నేను ఎలుగుబంటి లెక్క కనిపిస్తున్నా అనిపే. ఆ బాంబే మన తిరుపతి లడ్డు అనుకున్నావు. పడతాడా పడతాడు పెట్టి మర్చిపోయి. ఏనే మీరు అడిగిన శివాజీ, మన చీఫ్ మినిస్టర్ శివారెడ్డి గారు. నేను ఎందుకు పిలిపించామో తెలుసా? తెలుసు సార్. పతనమైపోతున్న అవినీతి రాజకీయాలని వేలెత్తి చూపించానని నన్ను పిలిపించారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలీసు వ్యవస్థను విమర్శించినందుకు నన్ను పిలిపించారు. వృత్తిని దైవంగా భావించే అధికారుల్ని అణగదొక్కే రాజకీయాల్ని ప్రశ్నించినందుకు నన్ను పిలిపించారు. కూల్ డౌన్ శివాజీ. సారీ సార్, ఈ దేశంలో టెర్రరిస్టులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, గోండాలు ఇలా ఎందరి చేతుల్లోనూ బలైపోతున్న పోలీసు కుటుంబాల కన్నీరు చూసి ఆవేదన పడుతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదిగో నా రాజీనామా. ఏంది నేను పిలవనంపింది ఎందుకో? ఈ రాజీనామా తీసుకోవడానికి కాదు, నేను స్పెషల్ ఆఫీసర్ కట్టుకుపోదాను కదా. స్పెషల్ ఆఫీసరా? అవును, మన దేశంలో సైంటిస్టులు కిడ్నాప్ చేసినట్లే, పోలీసులు రాజకీయం పతనం అయిపోతుండలే. దాన్ని బాగు చేయడానికి నీలాంటి ధైర్య సాహసాలన్న మిలిటరీ వాడు రాబడలే. ఏందయ్యో ఏంది ఆలోచిస్తుండా? ఇదిగో పైన ఆర్డర్ కూడా తెచ్చిన. ఎందరో త్యాగమూర్తుల రక్తంతో పునీతమైన నా మాతృభూమి రక్షణ కోసం నా ఆఖరి రక్త బొట్టును కూడా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. తన ఊపిరిగా, ఉజ్వల భవితకు పునాదిగా, దురాక్రమణపై పరాక్రమిస్తూ ధరిత్రిపై ఒక చరిత్ర కలిగిన భారత సింహం. భారత సింహం, ఇది భారత సింహం.
అడుగే విడుదై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం అటు చూస్తే అగ్నిహోత్రమై ఇటు చూస్తే ఉగ్రవాదమై నలుదిక్కుల స్వార్థపరత్వం నరకాసుల పాలన చేస్తే ప్రతిఘటనై పరాక్రమిస్తూ రణగణమై ప్రతిధ్వనిస్తూ రాజీవుని రక్త తర్పణం ప్రతి మనిషిని ప్రశ్నిస్తుంటే జోహారుల కన్నీళ్ళన్నీ జ్వాలాముఖి దాబానలమై కాలానికి హాలాహలమై ఉరుకుతాడురా ఆ భగత్ సింగులా ఉరుకుతాడురా నేతాజీ భోసలా అందుకోసమే వస్తుంది అఖిలాంగ తేజమే తెస్తుంది భారత సింహం అడుగే పిడుగై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం ధైర్యానికి పీఠం కట్టి ధర్మానికి మకుటం పెట్టి నిర్మించిన నా దేశంపై ఎవడైనా కీడు తలిస్తే పరశక్తుల ప్రేవులు తీసి చురకత్తికి హారం చేసి ఉడుకెత్తిన విప్లవ శంఖం పూరించిన ధీరోత్తముడై శిల్పితాడురా ఆ వీర పాండ్యుడై తెలుగుతాడురా తాండ్రపాపడై అందుకోసమే వస్తుంది అఖిలాంగ తేజమే తెస్తుంది భారత సింహం అడుగే విడుదై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం భారత సింహం భారత సింహం ఇది భారత సింహం
అతి చిన్న వయసులో మహావీర చక్ర పొందిన తొలియాంతుడు శ్రీ శివాజీరావు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఈ యోధుడు 1990 ఉత్తరస్థాన యుద్ధంలో శత్రు స్థావరాలపైకి దూసుకు వెళ్లి వాళ్ళను మట్టుబెట్టాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం సత్యమూర్తి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను ఇక్కడికి వచ్చింది వాడి సాహసాలు చూడడానికి కాదు, వాడి మొహం చూడడానికి. ఒకసారి యుద్ధం జరిగాక ఈ జవాన్లు యుద్ధం చేసినా చేయకపోయినా ప్రభుత్వం వీళ్ళకి సరదాగా వీరచక్ర, పరమవీర చక్ర బిరుదులు ఇస్తారు. వీడి మరఫిరంగులు, తుపాకీ గుండ్లు నన్నేం చేస్తాయి? ఈ అలెగ్జాండర్ కత్తి పట్టాడంటే వాడు బ్రిగేడియర్ శివాజీ అయినా ఛత్రపతి శివాజీ అయినా తల తెగిపోవాల్సిందే. సార్, వీడేనండి బ్రిగేడియర్ శివాజీ అంటే. వీడేనా? అలా భయపడతావెందుకు? వీడెవన్నా పులా, సింహమా? పంజా దెబ్బ రుచి చూసిన వాడికి పిరిగితనం ఉండటం సహజం అలెగ్జాండర్. అలాగా? ఈ స్థావరం నీకు నరకం అవుతుందని తెలియకొచ్చావు. రేయ్, ఖబర్దార్, ఒక్కసారి అటు చూడు. సింహాన్ని పట్టడానికి వల పనికిరాదురా ఫూల్. నీ కత్తులకి, తుపాకులకి బెదిరిపోవటానికి నేను పిల్లిని కాను. భారతదేశపు సార్వభౌమాధికారానికి చిహ్నమైన భారత సింహాన్ని. అసత్యానికి కొమ్ము కాచే నీ పేరు సత్యమూర్తి. ధర్మాన్ని కాపాడటానికి నిప్పులు చెరిగే ఈ నక్షత్రాలు నీలాంటి అవినీతిపరుడు భుజం మీద ఉంటే కాంతి విహీనమై వెలవెలపోతాయిరా. పట్టానికి రక్షణ కవచమైన ఈ కాకి బట్టలు నీలాంటి వాడి ఒంటి మీద ఉంటే ధర్మదేవత నగ్నంగా నడిపతారులో నడుస్తుందిరా. ఈ కాకి బట్టలు వేసే ముందు నువ్వేమని ప్రమాణం చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. మేమంతా న్యాయంగాను ధర్మంగాను చట్టానికి మరియు దేశానికి రక్షణ కల్పిస్తామని ప్రమాణం చేస్తున్నాం. అవినీతికి, అన్యాయానికి ప్రతిరూపమైన నీలాంటి పోలీస్ ఆఫీసర్ ని శిక్షించి పోలీసు డిపార్ట్మెంట్ ని కడిగేస్తాను. నమస్కారం అండి కుమారస్వామి గారు. తమకి అంత అన్యాయం జరిగిపోయిందండి. ఇప్పుడు ఆ శివయ్య గారికి తమరు కొడుకే, ఆ గణపతి గారు కొడుకే కదా. ఆ గణపతి గారేమో ఆయన్ని కాకాబట్టేసి ఆయన చుట్టూ ఒక రౌండ్ వేసేసి దేవతలకు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇది సాలన్నట్టు మీ నాన్నగారేమో ఆయన్ని ఓళ్ళో కూడా కూకోబెట్టుకున్నాడు. మరి తమరిని ఎస్కార్ట్ పోలీసు వాళ్ళగా నిలబెట్టేశారు. నారాయణ, ఎవరి ధూర్తుడు ఆదిదేవుళ్ల మధ్య అగ్గి పెడుతున్నాడు? పచ్చపాతం దేవుళ్ళ మధ్య కూడా పచ్చపాతమే. దింగిసికిడి మానవా, హాయ్. నారాయణ, ఆపు నీ వాచారత్వం. నీ విపరీత వ్యాఖ్యానాలతో దేవుళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నావు. అది సరేగానే, ఇంతకీ తమరెవరు సామే? నారాయణ, నారదుణ్ణి. నారదుడివా? మరి నాలాగా ఉన్నారేంది? నారాయణ, నీలా నేను ఉండటం ఏమిటి? నేను జన్మించి ఎన్నో యుగాలై. అప్రాచ్యుడా, నువ్వు నా నక్షత్రంలో జన్మించి జనుల చేత నన్ను దూషింపజేస్తున్నావు. ఓసోస్ అంటే అల్లోపద్ర టైప్ అన్న మాట. మూర్ఖుడా, ఆపు నీ అధిక ప్రసంగం. ఈ నీచ కార్యాలు మానకపోతే చిక్కుల్లో పడతావు. తస్మాత్ జాగ్రత్త. మానేత్త. మరి నాకేట్ లాభం? గురు, ఇది అసలైందేనా? దీని యాలీ ఎంత ఉంటది? నారాయణ, ఇతని వైఖరి పరికిస్తుంటే కొద్దిసేపట్లో నన్నే విక్రయించేలా ఉన్నాడు. హలో, తమరికిస్తుంది ఏలవేలా? అట్టాగే నిన్ను నేను ఏలవేత్త. భలే మంచి సౌక బేరమో. కేజీ సల్ఫ్ చంపేశావు. నన్ను చంపావు కదరా నారాయణ. కేజీ నారాయణ, కేజీ అబ్రకం. కేజీ నారాయణ ఏమిట్రా నీ పిచ్చివాగుడు? నన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతాను. కేజీ పిచ్చివాగుడు, కేజీ మర్చిపోయాను అనుకున్నా. కేజీ క్యారెట్, కేజీ పిచ్చివాగుడు, కేజీ క్యారెట్. ఆపు నీ అధిక ప్రసంగం. ప్రొద్దునే ఏదైనా మద్యం సేవించావా? లేదు. కేజీ మద్యం, కేజీ సంజీవని. సంజీవన? సంజీవని ఏమిటి మనవా? నాకు బుర్రలేదు అనుకున్నావా? సంజీవని తయారు చేయడానికి ఈ సామాన్లు. మావి నన్ను వెళ్ళొద్దన్నా
తెస్తానని వచ్చేసా. మీ మామగారు సంజీవని చేయిస్తున్నారా? సైంటిస్ట్ ని బంధించి సీక్రెట్ గా చేయిస్తున్నారు. అది తాగితే ఆకలుండదు, చావుండదు. అది నేను కూడా తాగుతా. అవును, ఇంతకీ నేనేం కొనాలి? కేజీ గరళము, కేజీ గాడిద గుడ్డు. థ్యాంక్స్. కేజీ గరళము, కేజీ గాడిద గుడ్డు. అవురా, ఏమి ఈ మానవులు అమృతంతో సమానమైన సంజీవనిని తయారు చేయిస్తున్నారా? అదే జరిగితే ఎంతటి ప్రళయము! నారాయణ. ముప్ప అష్టదిక్పాలకుండ, సకల దేవాధినాథుండ, స్వర్గలోక పరిపాలకుండ, ఇంద్రుండ మహేంద్రుండ, మాకు ముప్ప. 100కి 100 పాళ్ళు ముప్పే మహేంద్ర. అసలు విషయం చెబుతాను, ఆలకించండి. భూలోకమున మానవుల తెలివితేటలు నానాటికి పెరిగిపోతున్నది. వారు సంజీవని అనే ఓ దివ్యౌషధాన్ని మనకు పోటీగా తయారు చేసుకుంటున్నారు. నారాయణ, రేపో మాపో వారు ఆ సంజీవనిని సేవించి చావును జయించడం తథ్యం. ఆ తరువాత నేరుగా దేవలోకానికి వచ్చి నిన్ను పదవీ భ్రష్టుని చేయటం అంతకంటే తథ్యం. నారద, సకల దేవాధినాథుడైన ఈ మహేంద్రుడి వజ్రాయుధ ముందు ఆ తుచ్చ మానవులెంత, వారి ప్రయోగములెంత? మహేంద్ర, పొరబడుచున్నావు. వజ్రాయుధము కన్నా ప్రమాదకరమైన అణ్వాయుధము మానవుల కడ ఉన్నది. వారిని బుద్ధితో జయించవలయునే కాని బలముతో కాదు మహేంద్ర. నారద మునీంద్రుడు వారు చెప్పిన మాట నిజమే మహేంద్ర. అమృతం మనకి దక్కబట్టే అసురులు మన చేతిలో మరణించారు. నరులు సంజీవిని తయారు చేయగలిగితే మరణాన్ని జయిస్తారు, అమరులవుతారు, అమరలోకానికి ఆపద తెస్తారు. వారు చెప్పింది ముమ్మాటికి వాస్తవం మహేంద్ర. నారద, ఇంద్రజాల మహేంద్రజాలేదో నడుపుగల మహేంద్రుడను వాళ్ళలా సంజీవిని తయారు చేయకుండా నిరోధించలేనా? ప్రయత్నం చేస్తే తప్పే ఉంది మహేంద్ర. సాధ్యమైతే మంచిదే. నేను పోయి వచ్చేదా. నారాయణ. ఆగు నారద, తెలివిగా అగ్ని ముట్టించినావు. ఏమీ తెలియనట్టు వస్తానని వెళుతున్నావు. అలా కుదరదు. నీవు కూడా మాతో పాటు భూలోకమునకు రావలే. ఆ నరాధముల దాడ తెలుపవాలి. అవశ్యము. అమరేంద్రుల వారి అభిష్టమే నా అభిష్టమును. ఎక్కడయ్యా ఎక్కడయ్యా మీ బాసు? ఏమైందమ్మా? పచ్చడైంది. ఏంటి బతికయ్యా. నీ బతుకావిందమ్మా? ఈడొచ్చిన ఆడపిల్లని తోడు లేకపోతే పెరిగలా అవుతాను. అవును, పాపం ఎట్టా అవుతారు? మజ్జిగేస్తా అవుతాను. అవు, దేశాన్ని కాపాడే పెద్ద మహావీరుడు గన్ను పట్టుకుంటే శత్రువులు గడగడలాడిపోతారంటారు. చిన్న పసుపు తాడు పట్టుకోవడానికి గజోసలు ఆడిపోతున్నాడు. అదేమన్నా పుల్ల? నువ్వు చెప్పు. కాదే. కాదు కదా? దుకదా? మరి ఆలస్యం దేనికి చెప్పు. నిజమే. వలపు ఉట్టుకెక్కేసింది. వయసా అడవి కాచిన వెన్నెలైపోతుంది. ఆరు బయట నులక మంచం మీద నేను మీ బ్రిగేడియర్ ఊసలాడుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? నురగమంతం పటక్కమంటుంది, చందమామ సిక్కేస్తుంది, ఆకాశం ఎర్రబడుతుంది. అయిపోయి ఎన్నో విషయాలు మాతో చెప్పించేసుకుంటాం. ఈ విషయం కనుక మా గురువుకి తెలిసిందంటే మా జీవితాలు నులకమంచాలు అయిపోతాయి. నమస్కారం సార్. నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? పిచ్చి పిచ్చిగా అల్లరి చేశావంటే నిన్ను సంకెళ్ళేస్తావా? వేసాయి. హాయిగా ఎప్పుడు నీ ఎదురుగా ఉండిపోతాను. కొన్ని 3 ముళ్ళు వేసాయి. ఆఫీస్ కి రాకుండా ఎంచక్కా నీ ఇంట్లో సెటిల్ అయిపోతాను. నేనేదో నిన్ను కొరుకుతున్నట్టు ఎందుకంత కంగారు? చూసావా, ఇప్పుడు నేను ఇన్ఫార్మర్ అన్న అనుమానం ఎవ్వరికి రాదు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: అలెగ్జాండర్ అనుచరులు బ్రిగేడియర్ శివాజీని చంపడానికి పెద్ద పథకం తయారు చేస్తున్నట్టు ఈ విలేకరి భోగట్ట. ఈ పథకానికి కావలసిన బాంబులు తదితర మారణాయుధాల్ని సిటీ అవుట్స్కట్స్ లో తయారు చేస్తున్నట్టు మా రిపోర్టర్ తెలియజేస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. టంటడా! ఇది ఆంధ్ర స్పెషల్ కడప బంబన్న. ఇది పేలింతాన పచ్చగడ్డి కూడా మల్వత్. ఏ బస్ నహీ హోతా హై రే బేవకూఫ్. గా బ్రిగేడియర్ శివాజీని భూమిలో పాతేయనికి పవర్ జాలద్ బే. వాడు మంచి పవర్ ఉన్నాడు. వాణ్ణి కథం చేయనికి వారికంటే మంచి పవర్ ఉండాలే బాంబు. ఆ గది చూపించు. దిఖా దిఖా ఓ దిఖా. అది గట్ల చెప్పన్నా. అప్పుడైతే ఈ బాంబే కరెక్ట్. జరా దీని పవర్ చూడు. ఎవడ్బేను? సింహాన్ని, భారత సింహాన్ని.
తల మీద 3 సింహాలని, గుండెల మీద 3 రంగుల జెండాని ప్రతిష్ఠించుకుని మంచు కొండల్లో నిలబడి అహర్నిశలు ఈ దేశాన్ని కాపాడే వీర జవాన్నిరా. ఓ గ్రేట్ బ్రిగేడియర్ శివాజీవి. నేనే బ్రిగేడియర్ శివాజీని. బాంబుల సంస్కృతితో భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్న మీలాంటి దేశద్రోహుల్ని చీల్చి చెండాడటానికి వచ్చిన వీర శివాజీని. देखो బ్రిగేడియర్ సాహెబ్, ఇది నీ సరిహద్దు కాదు. ఈడ నిన్ను కాటి కంపెనీకి పద్దు పెట్టినా కాలు కదిపినవనుకు కిందున్న మందు గుండు వెళ్తాయిగా, తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా? బూడెదవుతావు. జర చూస్తావా? देखो భిక్షపతి, ఈ అలెగ్జాండర్ నీకు వెధవలా కనిపిస్తున్నాడు రా. బోన్ల గట్టెట్లా కనిపిస్తావు తమ్మి? డోర్మే, చెప్పేది విను. ఆ శివాజీ గాడు అరెస్ట్ చేసిన మన బాంబుల రెడ్డి కోసం నేను అన్ని పోలీస్ స్టేషన్లు గాలించాను. వాడెక్కడా దొరకలేదు. వాడు నోరిప్పితే నీ రాజీనామా కక్కిస్తాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. తెల్లవారేలోగా వాడు నా ముందుండాలి. రాజీనామానా? గింత దానికే రాజీనామా ఎందుకు తమ్మి? ఆ సగం నాకు వదిలే రాదు. ఉంటా. ఏం మినిస్టర్లా బతుకోబోయా? ఎలక్షన్లు వస్తే ఓట్లు వేసానికి భయపడాలి, పవర్లకు వస్తే గూండాలకు భయపడాలి. హలో సార్, మినిస్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడాలంటున్నారు. ఈ రోజు ఆయన అపాయింట్మెంట్ ఉందా? లేదు సార్. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రమ్మని చెప్పు. మిస్సెస్ బాబు ఖాన్ లోపల పంపించు. ఏంద్వా హోమ్ మినిస్టర్ ఒక మామూలు ఆఫీసర్ని కలవనీకి వస్తే అపాయింట్మెంట్ లేదంటావు? అసలు ఏమనుకుంటున్నాడు మీ ఆఫీసర్? ఒకసారి మీ ఆఫీసర్ని బయటకు పోయి ఇలా అటు ఇటు పైసలు చేసి పారేస్తా. ఏంద్వా హోమ్ నన్ను కాదని ఒక ఆడదానికి అపాయింట్మెంట్ ఇస్తే నా ఇజ్జత్ ఏం కావాలి, నేనేం కావాలి, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి? నీకో ఇజ్జత్తు, దానికో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఒంటి మీద ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళంతా గాంధీ మహాత్ములు అయిపోరు మంత్రి గారు. ఇదేంద్రా ఎట్లా మాట్లాడుతున్నావు? నేను దేశానికి స్వతంత్రం వచ్చిన 2వ రోజే పోయి జైల్లో ఊకున్నా. తెల్లోడు దేశాన్నది 40 ఏండ్లైనా నేను ఇంకా తెరుతూనే ఉన్నా. ఖద్దరు బట్టలు కట్టుకుని సత్యాగ్రహాలు చేసిన, గాంధీ ఫోటో పెట్టుకుని బంధులు చేసిన, ఇవన్నీ మంత్రులు చేసే పనులు కావా? జనంలో నా ఫాలోయింగ్ సంగతి ఇంకా నీకు తెలవనట్టున్నది. మనం చేతులు ఊపితే చప్పట్లు పడతాయి, నోరిపితే ఓట్లు పడతాయి. ఆ ప్రజలకే కడుపు మండితే నీలాంటి వాళ్ళ తలలన్నీ తెగి పడతాయి. ఈ మనిషి సమయగాడేందే? ఇగో శివాజీ, నేను హోమ్ మినిస్టర్ని, నువ్వు మామూలు ఆఫీసర్వి. నేను చెప్పింది చప్పట్లు కొట్టాలి, నేను చేయమన్నది చేసి ప్రమోషన్లు కొట్టాలి. ఖతం. సారీ, మీరు చెప్పినట్టు చేయడానికి నేను మీ సర్వెంట్ ని కాను. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ని. నా అధికారం మీ పరిధిని మించి ఉంటుంది. మీరు రండమ్మా. హలో, గుడ్ మార్నింగ్ సార్. కంట్రీ ఈజ్ ఇన్ డేంజర్ సార్. పోలీస్ అండ్ పొలిటికల్ స్టేటస్ పూర్తిగా పతనావస్థలో ఉంది. మొత్తం దేశం ప్రమాదంలో ఉందన్న అనుమానం సార్. నో సార్, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళని పట్టుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. సార్, నన్ను క్షమించి ఇప్పటికైనా వదిలిపెట్టండి సార్.
నిన్ను వదలటం కాదురా, నీ వెనక ఉన్న ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేస్తాను. నాన్నని చంపిన వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారా? ఏమిటి బాబు? నువ్వు మాకు దూరం అయిపోతావు బాబాయ్. పింకీ, ఏమిటి ఆ మాటలు? నువ్వు మాకు దూరం అయిపోతావని అమ్మ ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. నా గురించి విచారించకొద్దునే, నాకేమీ కాదు. నన్నెవరూ ఏమీ చేయలేరు. మాతృదేశ సంరక్షణ కోసం నన్ను మిలిటరీలో చేర్చిన నా అన్నయ్య స్ఫూర్తి నాలో ఇంకా చావలేదు. ఆ దేశద్రోహుల ఆట కట్టించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. మహేంద్ర, బలవంతాన భూలోకానికి తీసుకువెళుతున్నావు. ఏ ఆపద రాదు కదా? మాతో వస్తే నీకు ఆపద? తమతో కనుకనే భయం. కాంతను చూస్తే ఆశాంతం మర్చిపోయే సరసమూర్తులు మీరు. ఏ సమయంలో ఏ ముప్పు చేస్తారో అని భయం. అంత తుంటరి కాడులే ఈ మహేంద్రుడు నారదా. అవునో కాదో తమ శరీరం మీద ఉన్న 1000 కళ్ళే సాక్ష్యం. ఏంటి కొడతారా? ఈడేనండి ఆడేనండి. ఈడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేయాలండి. ముందు కోసేంటి చెప్తాను. నేను రెడీ. నాకు ఆపరేషన్ ఏంటి? నాకు అసలే పిల్లల పుట్టక నేను చూస్తుంటాను. అప్పుడు మాకు ఆపరేషన్ ఫిట్టింగ్ పెట్టావు కదా, అందుకని ప్రతీకారం దెబ్బకు దెబ్బ. నేను రెడీ. నా కత్తి రెడీ. నేను రెడీ. సిక్కుల్లో పడ్డాను నారదయ్యా, నువ్వే నాకు దిక్కు. అదిగో వాళ్ళు ఎర్ర త్రికోణం వేసుకొచ్చేస్తున్నారు. ఎట్టాగైనా సరే నువ్వే నన్ను కాపాడాలా. నీ కాళ్ళకు మొక్కుతా. నారాయణ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మానవ నైజం. వాడెవడు నీవలేనున్నాడు. మాదే రావుడు దేవుడు టైపులండి, కానే కాదు దేవుడు నీచుడు టైపు. నేను రెడీ. నా కత్తి రెడీ. ఇదిగో కిరీటం సవే, నువ్వైనా నన్ను కాపాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసారంటే నన్ను కుక్క పిల్లగా లాక్కెళ్ళిపోతారు. అటులనే నువ్వు కుక్కవై పారిపో. ఏట్రా? ఎవరిని? నిన్నే. గెటబ్బలేమ్మా అరిచేసినావే. గెటప్ మార్చే ఉగ్గేస్తావనే. నేను రెడీ. నా కత్తి రెడీ. ఒరే అన్న అన్నట్టుకు చెప్తాను. మీరు ప్రారంభం చేస్తున్నారు. మిమ్మల్ని క్షమించిన నా వెంట పడకులు. నారాయణ. మాయదారు కుక్క పొద్దు నుంచి ఇక్కడ తిరుగుతుంది. కుక్క నాడుతుంటే అట్టా చూస్తావంటే? అదేంటోనే అక్క, జన్మ జన్మల సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది. ఓసారి ఇలా వస్తారా? పైకి నీళ్ళు రావడం లేదు. నువ్వు ఉండవే, నేను వెళ్తాను. ఇంటి బిడ్డ పుడతాడు పైవాడి దయ వల్ల. కుక్క నడు బయటికి. అమ్మ నా చెవు, ఎప్పుడు అక్కడేనా నీ గురి? కాస్త కన్నెపిల్ల గుండెల్ని గురి చూసి కొట్టరాదు. తట్టుకోలేవులే. అయినా ఇదేమన్నా మత్స్యంత్రం ఆ గురి చూసుకోవటానికి? ఎందుకు కాదు? నేను స్వయంవరం ప్రకటిస్తే పడుచు పిల్లాడి నుంచి వయసు మళ్ళీనోడు దాకా లొట్టలేసుకుంటూ నా వెంట పడతారు. ఇదిగో నిన్ను చూస్తుంటే అదోలా ఉంది. ఒక్కసారి జీవు అనిపించవు? అదిగో ఆ కరెంట్ తీగను పట్టుకో. జివ్వేం కర్మ, కెబ్బుమని ఒకేసారి టపా కూడా కట్టేస్తా. అయ్యో ఏంటయ్యా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోవట్లేదు. అవునులే, ఎందుకు అనుకుంటావు? రైటర్ కి పెన్ను, మిలిటరీ వాడికి గన్ను, సవతి పెళ్ళాలి కదా. ఒక్కసారి ఆ గన్ను మీద చేయి తీసి ఈ కన్ను మీద వేయి మగడా, చివ్వును లాగేసి కెవ్వును AK-47 గల్లా పేలిపోతాను. నువ్వు పేల్తావు సరే, ఈ కన్నె మీద చేయి వేయటానికి నాకు లైసెన్స్ లేదు. లైసెన్స్ ఉంటే చాలు, లైసెన్స్ అదే వస్తుంది. ఎప్పట్లో నువ్వు బస్ స్టాండ్ లో జరా ధర్మం చేయండి అని ముష్టెత్తుకుంటా చూడు, అప్పుడు సమజ్ అవుతుంది. అరే చెత్తకుండే వాటవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతారు, మనకేమి మిగులుతాయి? అరే కస్టమర్ వస్తుండు. మేరా జూతా హే జపానీ, పట్లోని హిందుస్థానీ, సల్పే బాబా కళ్యాణ్ కాబోతుంది బాబా. 2 రూపాయలు ధర్మం చేయండి బాబా. ఇప్పటిదాకా హాయిగా పాటలు పాడుకున్నావు, ఇంతలోనే గుడ్డెడు అయిపోయావా? అరే పైసలు వేస్తే లేకపోతే డీటెయిల్స్ నీకెందుకు వచ్చాల్?
గా పాత కథలను ఇప్పుడు ఎందుకు తమ్మి? నీకేం కావాలి చెప్పు, నా ఫుల్ పవర్స్ ఉపయోగిస్తా. నీ పవర్తో నాకు పని లేదు. వాణ్ణి